పడిపోయింది. పడిపోతే నాకు రావాలమ్మ నాకు సాయం చేసింది. నా నా మందులు కట్టులు కట్టినది నాకు సేవ చేసిన ఆరోగ్యం బాగున్నాక అందరికీ సేవ చేస్తానని చేస్తూ ఈ చాలా సార్కే చెప్పాను. అమ్మ నీకు ఎవరైనా ఉన్నారని అడిగాను. అడిగితే నాకు ఎవరు లేదు, మొగుడు చచ్చిపోయారు, భర్త కుమారుడు చచ్చిపోయారు. నాకు ఎవరు నీకు ఎవరు మన ఇద్దరు నాకు నేనంటే ఇష్టం అంతే. అయితే నువ్వు నాకు ఇష్టమే అని సార్ గారికి చెప్పాం. సార్ గారేమో ఈ వయసులో బాబు మీరు పెళ్ళి అన్నారు. అంటే సార్ ఒక తోడుగా ఉండాలని కోరుకుంటామంటే అని చెప్పేసి అయిపోయింది. సార్ కనుక్కొని 2 రోజులే మాకు పెళ్లి చేశారు. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్ దగ్గరికి. 2 సంవత్సరాల నుంచి ఆశ్రమంలోనే ఉన్నాను. నాకు ఎవరు లేరు సార్, భర్త లేడు, కొడుకు లేరు. ఇతను వచ్చి 3 నెలలు అయింది. ఇతను ఆరోగ్యం బాగాలేక కింద పడిపోతే నేనే బట్టలు కట్టి స్నానాలు చేపించి చూసిన సార్. అప్పటి నుంచి మళ్ళీ నేను నీకు నాకు తోడు ఉండని అన్నాడు. నాకు భర్త లేడు, కొడుకు లేడు, నేను ఉంటానని చెప్పేసి ఇక్కడ మూర్తి అలాగే రాములమ్మ మన దగ్గర ఉన్నారు. వారిద్దరు కూడా రాములమ్మ వచ్చి 2 సంవత్సరాలు అయింది. అలాగే మూర్తి వచ్చి